హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం నీట్ బయాలజీ టార్గెట్ 360 సిరీస్లో ఉన్నాం. ఈ టార్గెట్ 360 నథింగ్ బట్ ఏంటి అంటే బయాలజీలో 360 మార్క్స్ చేయడం అనేది మన ఇంటెన్షన్ అందరికి కూడా. సో ఇలాంటి ఇంటెన్షన్ని అందరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఒక క్వాలిటీ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉన్నటువంటి వీడియోస్ కానీ క్లాసెస్ కానీ అవైలబుల్గా లేవు మనకి. సో వాటి కోసం అనేసి నేను మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కోసం అనేసి ఫ్రీ క్లాసెస్ చేస్తున్నాను. దానిలో భాగంగానే మనం లివింగ్ వరల్డ్ అనేటువంటి ఒక లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం వాటికి సంబంధించి. ఇప్పుడు జార్జిలో ఉన్నటువంటి ఎనిమల్ కింగ్డమ్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. ఐఎమ్ ఏ బయాలజీ ఎక్స్పర్ట్. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా బయాలజీకి సంబంధించినటువంటి డౌట్స్ ఏవైనా ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మై మొబైల్ నెంబర్ ఈస్ 9390730576. ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. అదేవిధంగా ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్స్ కోసం నాకు మెసేజెస్ కూడా చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాను, లేదంటే లిఫ్ట్ చేసేసి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. రైట్. సో ఇంకా మనం ఎనిమల్ కింగ్డమ్లో సెకండ్ క్లాస్లో ఉన్నాం. యాక్చువల్లీ ఈ సెకండ్ క్లాస్లో ఏం చేస్తున్నాం అని తెలుసుకునే కన్నా ముందు ఫస్ట్ క్లాస్లో ఏం చూస్తామనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి. సో ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ఫస్ట్ క్లాస్లో బేసిక్స్ టు ది క్లాసిఫికేషన్స్ అనే దాని గురించి చెప్పాము. బేసిక్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ బేసిక్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఒక క్లాసిఫికేషన్, ఎనిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయడానికి కావాల్సినటువంటి బేసిక్స్ ఏంటి అంటే ఫస్ట్ సెల్యులర్ ఆర్గనైజేషన్. ఓకే, ఫస్ట్ క్లాస్ విన్నాను వాళ్ళకు బ్రీఫ్గా ఇస్తాను. సెల్యులర్ ఆర్గనైజేషన్. రెండోది వచ్చేసేసి మనకు డైజెషన్. మూడోది సర్క్యులేషన్. ఫోర్త్ పాయింట్ వచ్చేసేసి మనకు సిమెట్రీ. ఇవి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఆర్గనైజేషన్లో వచ్చేసేసి మనకు సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇవి ఏంటి, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. అండ్ వాటి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. వాటి గురించి కావాలి అంటే మీరు ప్రీవియస్ వీడియో చూడండి. నెక్స్ట్ డైజెషన్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఇన్కంప్లీట్ డైజెషన్ అండ్ కంప్లీట్ డైజెషన్ ఉంటుంది. వాట్ ఈస్ ద కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్, ఏ విధంగా ఎనిమల్ కింగ్డమ్లో ఉన్నటువంటి ఫైలమ్స్లో ఉందనేది దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సర్క్యులేషన్ వచ్చేసేసి మనకు ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఈ రెండు ఉన్నాయి. సిమెట్రీ వచ్చేసేసి మనకు ఎసిమెట్రీ, తర్వాత రేడియల్ సిమెట్రీ అండ్ బైలేటరల్ సిమెట్రీ, ఈ మూడు ఉన్నాయి. వీటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా మిగిలిపోయినటువంటి బేసిక్స్ ఏంటి అంటే మనకు ఐదోది జెర్మ్ లేయర్స్ మిగిలిపోయింది. ఈ జెర్మ్ లేయర్స్ మనకి యాక్చువల్గా ట్రిప్లోబ్లాస్టికా, ఆర్ డిప్లోబ్లాస్టికా, ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. జెర్మ్ లేయర్స్ తర్వాత మనకి యాక్చువల్గా సీలోమ్ ఉంటుంది. సీలోమ్లో మనకు ఏసీలోమేట్స్, సూడోసీలోమేట్స్ అండ్ యూసీలోమేట్స్, ఇవి ఉంటాయి. వీటి గురించి ఈరోజు డిస్కషన్ వస్తుంది. సెవెంత్ వచ్చేసేసి నోటోకార్డ్. ఓకే, ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఏంటి,
ఇది వచ్చేసేసి సెగ్మెంటేషన్. సో ఈ క్లాస్లో మనం యాక్చువల్గా సిమెట్రీ వరకు లాస్ట్ క్లాస్ అయింది. మనకు జర్మ్ లేయర్స్ డిస్కస్ చేస్తాం. 5th వన్, 6th వన్, 7th వన్, 8th వన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఏవి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి, తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అన్ని వర్షన్లో కూడా. ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో చూద్దాం, ఈరోజు క్లాస్ ఇంకా స్టార్ట్ చేద్దాం, లేట్ చేయకుండా. చూడండి, సో యాజ్ యూజువల్గా లైన్ టు లైన్ అనేసి వస్తున్నాం కాబట్టి మనం చూడండి. సో మనకి యాక్చువల్గా డిప్లోబ్లాస్టిక్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అనేది ఇచ్చినాడు. ఇక్కడ అన్ని ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎనిమల్స్ లోపల డిప్లోబ్లాస్టిక్, ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటో చూడండి. డిప్లో అంటే మనకు యాక్చువల్గా 2 అనేసి, ట్రిప్లో అంటే 3 అనేసి అర్థం. ఓకే, బ్లాస్ట్ అంటే ఏంటంటే బ్లాస్టిక్ లేయర్స్ అనేసి అర్థం. ఓకే, ఒకసారి చూద్దాం వాట్ ఈస్ ద బ్లాస్ట్ లేయర్స్ అవి ఏంటో అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ చూస్తే ఎనిమల్స్ ఇన్ విచ్ ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 ఎంబ్రియానిక్ లేయర్స్. అంటే ఇక్కడ ఎంబ్రియానిక్ లేయర్స్ అంటే ఎంబ్రియానిక్ స్టేజెస్ కూడా తెలియాలి, అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. 2 ఎంబ్రియానిక్ లేయర్స్ ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ఉండేటువంటి ఎక్టోడర్మ్ అంటున్నాడు, అండ్ ఇంటర్నల్ లేదంటే ఇన్సైడ్ ఉండేటువంటి ఎండోడర్మ్ అంటున్నాడు. అంటే ఎంబ్రియానిక్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ మాత్రమే ఉంటే దట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వి కాల్డ్ యాజ్ ద డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అనేసి చెప్తా ఉన్నాడు. ఎగ్జాంపుల్ మనకు సీలియన్ ట్రైట్స్ ఇచ్చాడు. ఇదే కాదు మిగతాయి కూడా ఉంటాయి, నేను చెప్తాను. తర్వాత an undifferentiated layer mesoglea is present in between the ectoderm and endoderm అంటాడు. సో ఇక్కడ మనకి యాక్చువల్గా పక్కన డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకు డిప్లోబ్లాస్టిక్ ఏ అని ఇచ్చాడు, దిస్ వన్. డిప్లోబ్లాస్టిక్ లోపల అవుట్ సైడ్ ఉండేది వచ్చేసి ఎక్టోడర్మ్, దిస్ పార్ట్, దిస్ రీజన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత ఈ లోపల ఉండేది వచ్చేసేసి ఎండోడర్మ్ అంటారు. దిస్ రెడ్ పార్ట్ వి కాల్డ్ యాజ్ అ మీసోగ్లియా, దిస్ రెడ్ పార్ట్. సో ఈ విధంగా చెప్పాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటివి ఒకసారి చూడండి. ఓకే, ఎలా ఉంటాయి ఏంటనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు డిప్లోబ్లాస్టిక్ అనే దాని గురించి చూడండి. డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అనుకోండి, ఏదైనా ఒక ఆర్గానిజం సెక్సువల్ రిప్రొడక్షన్ చేస్తున్నాయి అనుకోండి, మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, ఒక ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇవి ఫీమేల్ నుండి వచ్చేసేసి ఇది మేల్ నుంచి వచ్చేసేసి స్పర్మ్ రిలీజ్ అవుతుంది. ఇవి రెండు కూడా కలిసిపోయాయి అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్ అంటాం. ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఇది యాక్చువల్లీ ఎన్ కండిషన్లో ఉంటుంది, ఇది ఎన్ కండిషన్లో ఉంటుంది. ఈ రెండు కలవడంలో ఏర్పడింది వచ్చేసి 2n కండిషన్. దీన్ని మనం జైగోట్ అంటాం, రైట్. ఇవి గ్యామెట్స్. గ్యామెట్స్ కలిస్తే మనకి ఏం ఏర్పడింది, జైగోట్ ఏర్పడింది. ఈ జైగోట్ తర్వాత మైటాటిక్ డివిజన్ జరిగేసేసి ఫస్ట్ డివిజన్ జరుగుతుంది, అప్పుడు 2 సెల్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ సెకండ్ డివిజన్ జరుగుతుంది, అప్పుడు 2 కాస్త ఏమవుతాయి, 4 సెల్స్ ఏర్పడతాయి. తర్వాత మెనీ నెంబర్ ఆఫ్ డివిజన్స్ జరిగిన తర్వాత యాక్చువల్గా 16 సెల్స్ ఏర్పడతాయి. ఇప్పుడు ఫస్ట్ డివిజన్కి 2 సెల్స్, సెకండ్ డివిజన్కి 4, థర్డ్ డివిజన్కి 8, ఫోర్త్ డివిజన్కి 16, అట్లా పెంచుకుంటూ డబుల్ అవుతా పోతూ ఉంటాయి. 16 సెల్స్ లేదంటే 32 సెల్స్ స్టేజ్ వస్తుంది. దట్ స్టేజ్ వి కాల్డ్ యాజ్ అ మరులా అంటాం. తర్వాత అది అలాగే ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఇట్ ఫార్మ్స్ ది లేయర్ లైక్ దిస్. ఒక మధ్యలో ఉన్న ఒక చిన్న గ్యాప్ వచ్చేసేసి మిగతా రీజన్ ఇదంతా కూడా సెల్స్ ఉంటాయి. సో దీన్ని ఏమంటారంటే బ్లాస్ట్ లా అంటారు. సో ఈ బ్లాస్ట్ లా కాస్త దట్ కన్వర్ట్ ఇంటూ ది గ్యాస్ట్ లా. ఇక్కడ ఉన్నటువంటి బ్లాస్ట్ లో ఉన్నటువంటి సెల్స్ ఏంటంటే 3 లేయర్స్ గా ఫామ్ అవుతాయి. బ్లాస్ట్ లో ఉన్నటువంటి సెల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, 3 జెర్మ్ లేయర్స్ గా ఫామ్ అవుతున్నాయి. ఇది ఒకటి, దాని కింద ఇంకొకటి, అండ్ దాని లోపల ఇంకొకటి. See this layer we call as a ఎండోడర్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదంతా కూడా మనకు మీసోడర్మ్. లాస్ట్ వచ్చేసేసి
ectoderm. So this is a ectoderm అని చెప్తాం, and this one is a mesoderm, and inner part is a endoderm. లాస్ట్లో లోపల ఎంటీ స్పేస్ ఉంది చూడండి, ఇది వచ్చేసేసి గట్, యాక్చువల్గా గట్ని ఫామ్ చేస్తుంది. సో ఈ విధంగా 3 జెర్మ్ లేయర్స్ ఏర్పడతాయి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రిప్లోబ్లాస్టిక్ అంటాం. కానీ సమ్ ఆర్గానిజమ్స్లో ఏంటంటే ఈ మీసోడర్మ్ ఏదైతే ఉందో, మీసోడర్మ్లో సెల్స్ కాకుండా ఒక అన్డిఫరెన్షియేటెడ్, అంటే డిఫరెన్షియేషనే లేనటువంటి లేయర్ ఒక సెల్స్ ఉంటాయి. అలాంటి సెల్స్ ఉన్నటువంటి లేయర్ని ఏమంటారు అంటే మీసోగ్లియా అంటారు. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తున్నది ఏంటంటే డిప్లోబ్లాస్టిక్. ఇప్పుడు మీసోడర్మ్ దేంతో ఫామ్ అయింది అంటే మీసోగ్లియా. మీసోగ్లియా సెల్స్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ అంట. అంటే ఈ జెర్మ్ లేయర్స్ ఏర్పడడం వల్ల ఏంటి మనకు బెనిఫిట్ అంటే ఎక్టోడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అనుకోండి, మీసోడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ ఏర్పడతాయి. ఒరిజినల్ లేదు, దీనిలో అయితే లేదు. మరి ఒరిజినల్గా మన హ్యూమన్స్లో అయితే ట్రిప్లోబ్లాస్టిక్లో మీసోడర్మ్ నుంచి మనకి యాక్చువల్ బోన్స్ కానీ హార్ట్ కానీ ఏర్పడతాయి. ఎండోడర్మ్ నుంచి మనకి యాక్చువల్గా గట్ కానీ బ్లడ్ క్యాపిలరీస్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ అవన్నీ ఏర్పడతాయి. సో అంటే ఏంటి మనకు దిస్ రీజన్ వి కాల్డ్ యాజ్ ద గ్యాస్ట్రులేషన్ అంటాం. ఏమన్నాం? గ్యాస్ట్రులేషన్ తర్వాత ఏమి ఏర్పడుతున్నాయి అంటే అన్ని ఆర్గాన్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఆర్గానోజెనసిస్ అంటాం. ఆర్గానోజెనసిస్ తర్వాత మనకు బేబీ డెలివరీ అవుతుంది కాబట్టి దట్ వాట్ వి కాల్డ్ యాజ్ పార్టురేషన్, లేదు అంటే డెలివరీ ఆఫ్ బేబీ అని చెప్తాం. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మదర్ యొక్క వూమ్లో జరుగుతుంది, లేదు ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ జరుగుతుంది. ఈ విధంగా మనకి యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటంటే డెవలప్మెంటల్ స్టేజెస్ అని చెప్తాం. ఇక్కడ నేను చెప్పిన ప్రకారం ఏంటి, ఆర్గానిజమ్స్ ఉన్నాయి, 2 గ్యామెట్స్ ఫ్యూజ్ అయినాయి, జైగోట్ ఏర్పడింది, మరులా వచ్చింది, బ్లాస్ట్లా వచ్చింది, గ్యాస్ట్లేషన్లో మీసోగ్లియా అనేటువంటి ఒక స్పెషలైజ్డ్ లేయర్ ఏర్పడింది అవుట్ సైడ్ ఎక్టోడర్మ్, ఇన్సైడ్ ఎండోడర్మ్. ఇలాంటి కండిషన్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ మనం ఏమంటున్నాం అంటే డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటున్నాం. మరి డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి యాక్చువల్గా ఎగ్జాంపుల్ వచ్చేసేసి చూస్తే పొరిఫెరన్స్ డిప్లోబ్లాస్టిక్గా మెన్షన్ చేయము. ఎందుకు అంటే అది మేము బేసిక్గా ఏంటంటే స్పెషలైజ్డ్ లేయర్స్ అనేది ఏం ఫామ్ అవ్వవు, అందుకోసం చెప్పాం. బట్ ఇన్ కేస్ ఎగ్జామ్లో కనుక మీకు ఆప్షన్ ఇస్తే పొరిఫెరా ఆల్సో డిప్లోబ్లాస్టిక్. పొరిఫెరా తర్వాత ఎవరు వస్తున్నారు? నిడేరియా తర్వాత ఎవరు వస్తున్నారు? టీనోఫోరా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా. ఇంకా ఆ తర్వాత అన్నీ కూడా ఏంటి, టీనోఫోర్ తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి ప్లాటీ హెల్మెంట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ మనకు కార్డియేట్స్ వరకు అన్నీ కూడా మనకు ట్రిప్లోబ్లాస్టిక్. రైట్? ఐ హోప్ ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ గో ఫర్ ది లైన్ బై లైన్ చూద్దాం మళ్ళీ ఇంకేమున్నాయి. రైట్, నెక్స్ట్ చూడండి ట్రిప్లోబ్లాస్టిక్ గురించి. దోస్ ఎనిమల్స్ ఇన్ విచ్ ద డెవలపింగ్ ఎంబ్రియో హ్యాస్ ఏ థర్డ్ జెర్మ్ లేయర్. డెవలపింగ్ ఎంబ్రియోలో ఎన్నో జెర్మ్ లేయర్ ఉంటుంది అన్నాడు? థర్డ్ జెర్మ్ లేయర్, దాని పేరే మీసోడర్మ్. ఇది క్వశ్చన్ అడుగుతాడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ ఉంటుంది? ఇన్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్, రెండింటి మధ్యలో ఉంటుంది అంటాడు. ఆర్ కాల్డ్, అలాంటి ఎనిమల్స్ ఏమంటున్నాము? ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అన్నాం. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు? ప్లాటీ హెల్మెంట్ ఇచ్చింది, కార్డేట్ వరకు ఇచ్చాడు. ఇదే డయాగ్రామ్ ఇక్కడ ఉంది మనకు. ఇక్కడ చూడండి, ఎక్టోడర్మ్ అవుటర్ ఉన్నది ఎక్టోడర్మ్, మధ్యన ఉన్నది మీసోడర్మ్, లోపల ఉన్నది ఎండోడర్మ్. ఇక్కడ మాత్రం మనకి యాక్చువల్గా ఈ రెడ్ కలర్ ఇచ్చినాడు, దిస్ పార్ట్. ఇది వచ్చేసేసి మనకు సెల్స్ లేవు, అన్డిఫరెన్షియేటెడ్ రీజన్ అది, అందుకోసం దాన్ని మీసోగ్లియా అన్నాడు. ఇలాంటి ఆర్గానిజమ్స్ని మనం ఏమంటున్నాం? ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అన్నాం. యాజ్ యూజువల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ సో గ్యాస్లేషన్ లోపల మనకి యాక్చువల్గా మీసోగ్లియా ప్లేస్ లోపల మీసోడర్మ్ ఏర్పడితే దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ ట్రిప్లోబ్లాస్టిక్ అంటున్నాం. ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్. ఈ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్లో ఏమున్నాయి? 3 జెర్మ్ లేయర్స్ ఉన్నాయి. ఈ 3 జెర్మ్ లేయర్స్లో ఒకటి ఎక్టోడర్మ్, రెండోది మీసోడర్మ్,
మూడోది ఎండోడర్మ్. ఎక్టోడర్మ్ నుంచి మనకి యాక్చువల్గా స్కిన్ ఏర్పడుతుంది అనుకోండి, మీసోడర్మ్ నుంచి హార్ట్ ఏర్పడుతుంది అనుకోండి, ఎండోడర్మ్ నుంచి మనకు లైక్ బ్లడ్ వెజల్స్, గట్ ఏర్పడుతుంది అనుకోండి. ఇంతకుముందు బోన్స్ మీసోడర్మ్ చెప్పానా? నో, ఇట్స్ ఆల్సో సమ్ ఎండోడర్మ్ అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్ రైట్ నో. సో దీనికి ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్కి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు? ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? యాజ్ యూజువల్గా ప్లాటీ హెల్మెంథిన్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ప్లాటీ హెల్మెంథిస్, తర్వాత అన్నెలిడా, తర్వాత ఆర్థ్రోపోడా, తర్వాత మొలస్కా, తర్వాత ఎకైనో డర్మేటా, తర్వాత ఎమి కార్డేటా, తర్వాత కార్డేటా. సో ఇవి మనకున్నటువంటి ఇవన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా, రైట్. సో ఈ విధంగా మనకు ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అనేటివి ఎనిమల్ కింగ్డమ్లో ఉన్నాయని చెప్పడం ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం, రైట్. సో ఫ్రెండ్స్, ఇది మనకున్నటువంటి ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గో ఫర్ ది సీలోమ్. ఇక్కడ సీలోమ్ గురించి కనుక మాట్లాడితే, సీలోమ్ ఈజ్ ద బాడీ క్యావిటీ. సింపుల్గా చెప్పాలంటే ఏంటి? సీలోమ్ ఈజ్ ద బాడీ క్యావిటీ. బాడీలో ఉన్నటువంటి ఎంటీ స్పేస్ని మనం యాక్చువల్గా సీలోమ్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఉంది presence or absence of the cavity between the body wall and the gut wall is very important in the classification. ఓకే, ఇప్పుడు బాడీ వాల్కి గట్ వాల్కి మధ్యలో మనకు ఏముంటుంది అంటున్నాడు? ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది అన్నాడు, దాన్ని ఏమన్నాం? సీలోమ్. సి దిస్. ఇక్కడ యాక్చువల్గా మీరు కనుక చూసారు అంటే క్లియర్గా సి దిస్ రీజన్ ఇస్ ద ఎండోడర్మ్. ఇక్కడ ఉన్నదంతా ఏంటి? ఎండోడర్మ్. సో తర్వాత ఇక్కడ ఉన్నదంతా అవుటర్ ఏంటి మనకు? ఎక్టోడర్మ్. అవుటర్ అంతా ఏంటి మనకు? ఎక్టోడర్మ్ ఉంది. మధ్యలో ఉండాల్సింది ఏంటి? మీసోడర్మ్. ఈ రీజన్ యాక్చువల్గా చూడండి, ఈ మీసోడర్మ్ ఏం చేసింది అంటే రెండుగా డివైడ్ అయిపోయింది. ఒకటి వచ్చేసేసి ఎక్టోడర్మ్కి కింది భాగంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఎక్టోడర్మ్కి కింది భాగంలో ఒక లేయర్ ఉంది, ఎండోడర్మ్కి పై భాగంలో ఒక లేయర్ ఉంది. ఈ రెండు లేయర్స్ మధ్యలో ఎంటీ స్పేస్ ఉంది. దిస్ స్పేస్, ఈ స్పేస్ని సీలోమ్ అన్నాం. అంటే సింపుల్గా చూడండి, మనకి ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో ఉన్నటువంటి మీసోడర్మ్ రెండుగా డివైడ్ అయ్యేసేసి మధ్యలో ఒక ఎంటీ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. దాన్నే మనం సీలోమ్ అంటున్నాం అంటాడు, రైట్. నెక్స్ట్ చూడండి, ద బాడీ క్యావిటీ విచ్ ఈస్ లైన్డ్ బై ద మీసోడర్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సీలోమ్. బాడీలో ఉన్నటువంటి క్యావిటీకి అప్పర్ సైడ్ వచ్చేసేసి మనకు స్కిన్, అంటే ఒక ఆర్గానిజమ్స్కి అవుట్ సైడ్ వచ్చేసేసి ఎక్టోడర్మ్ ఉంటుంది, అంటే స్కిన్ అనుకోండి. స్కిన్కి కింది భాగంలో లోపల ఉండేది వచ్చేసేసి గట్ అనుకోండి. గట్టుకు పై భాగంలో మీసోడర్మ్ అనేది ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో స్పేస్ని సీలోమ్ అంటారు. ద బాడీ క్యావిటీ అంటే నథింగ్ బట్ సీలోమ్ విచ్ ఈస్ లైన్డ్ బై ద మీసోడర్మ్. ఓకే, సీలోమ్ అనేది కింద పైన దేంతో లైన్ అయి ఉంటుంది అంటే మీసోడర్మ్తో లైన్ అయి ఉంటుంది అంటాడు. నెక్స్ట్ చూడండి, ఎనిమల్స్ పొసెసింగ్ సీలోమ్ ఆర్ కాల్డ్ యాజ్ సీలోమేట్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ మనకు అనెలిడ్స్, మొలస్కాస్, ఆర్థ్రోపోడ్స్, ఎకైనోడర్మ్స్, హెమికార్డేట్స్ అండ్ కార్డేట్స్ ఇచ్చారు. నేను చెప్తాను, మళ్ళీ ఎగ్జాంపుల్స్ క్లియర్గా రాపిస్తాను, చూడండి. జస్ట్ గుర్తుపెట్టుకునే విధంగా సింప్లిఫై చేస్తాను. తర్వాత ఇన్ సమ్ ఎనిమల్స్ ద బాడీ క్యావిటీ ఈస్ నాట్ లైన్డ్ బై ద మీసోడర్మ్. ఓకే, కొన్ని ఎనిమల్స్లో మీసోడర్మ్తోన బాడీ క్యావిటీ అనేది ఏర్పడుతుంది. కానీ ఇన్స్టెడ్ ఏమవుతుంది అంటే దాని ప్లేస్లో ద మీసోడర్మ్ ఈజ్ ప్రెసెంట్ యాజ్ ద స్కాటర్డ్ పౌచెస్ ఇన్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. ఇక్కడ చూడండి, సెకండ్ బి డయాగ్రామ్ చూడండి. దిస్ వన్ ఈజ్ ద ఎక్టోడర్మ్ అండ్ దిస్ వన్ ఈజ్ ద ఎండోడర్మ్. ఈ రెండింటి మధ్యలో మీసోడర్మ్ ఉండాలి. ఈ మీసోడర్మ్ ఏం చేసింది అంటే పౌచెస్గా కన్వర్ట్ అయింది. చిన్న చిన్న పౌచ్ 1, పౌచ్ 2, పౌచ్ 3, పౌచ్ 4గా కన్వర్ట్ అయింది.
సో ఇలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఏర్పడింది చూడండి, దిస్ గ్యాప్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సీలోమ్. బట్ సీలోమ్ అనేది కంటిన్యూస్గా లేకుండా ఎలా ఉంది, చిన్న చిన్న ప్యాకెట్స్, పౌచెస్ రూపంలో ఉంది. ఇలాంటి బాడీ క్యావిటీ ఈజ్ కాల్డ్ యాజ్ అ సూడోసీలోమ్ అంటారు. అండ్ ద ఎనిమల్స్ పొసెసింగ్ దెమ్ ఆర్ కాల్డ్ యాజ్ అ సూడోసీలోమేట్స్. ఏమన్నారు వీటిని? సూడోసీలోమేట్స్ అన్నారు. యూసీలోమేట్స్ వేరు, లేదంటే సీలోమేట్స్ అంటారు. యూసీలోమేట్స్ లేదంటే సీలోమేట్స్. లేదు అంటే మనకి యాక్చువల్గా సూడోసీలోమేట్స్ అంటున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్ యాష్కెల్మెంతిస్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ద ఎనిమల్స్ ఇన్ విచ్ ద బాడీ క్యావిటీ ఈజ్ ఆబ్సెంట్ ఆర్ కాల్డ్ యాజ్ ఏసీలోమేట్స్ అంటారు. ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ఏసీలోమేట్స్. దిస్ వన్ ఈజ్ ద ఎక్టోడర్మ్ అండ్ దిస్ వన్ ఈజ్ ద మీసోడర్మ్ అండ్ దిస్ వన్ ఈజ్ ద ఎండోడర్మ్. అండ్ లోపల మనకేముంది? గట్ ఉంది. సో గట్ యొక్క ల్యూమెన్, గట్ అంటే గట్ కాదు, గట్ యొక్క ల్యూమెన్, ఎంటీ స్పేస్ ఏదైతే ఉంటుందో మనకి యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ కూడా మీసోడర్మ్ అనేది డివైడ్ అవ్వలేదు. ఇట్ కెన్ నాట్ ఫార్మ్డ్ ఎనీ క్యావిటీ ఇన్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ మీసోడర్మ్. ఇలాంటి ఆర్గానిజమ్స్ ఏమన్నా మనం ఏసీలోమేట్స్ అన్నాం. ఎగ్జాంపుల్ ప్లాటీ హెల్మింథిస్ అంటాం. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి యూసీలోమేట్స్, సైజోసీలోమేట్స్ అండ్ ఏసీలోమేట్స్. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సింప్లిఫై చేయడంలో ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ రాస్తాను. సీలోమ్ గురించి మాట్లాడు. సీలోమ్ గురించి మాట్లాడితే మనకు ఫస్ట్ వచ్చేసేసి ఏసీలోమేట్స్ రాస్తున్నాం. నెక్స్ట్ సూడో సీలోమేట్ రాస్తాం. తర్వాత సీలోమేట్, యూసీలోమేట్ కూడా అంటారు, ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా 3 ఉన్నాయి అనుకోండి. ఏసీలోమేట్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్నిటికీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోరిఫెరా ఎలాంటి సీలోమ్ ఉండదు. ఎందుకు ఈ ఆర్డర్లో రాశానంటే ఎప్పుడు కూడా ప్రిమిటివ్ నుంచి అడ్వాన్స్కి వెళ్దాం, మనం సింప్లిఫై అవుతుంది. ఫస్ట్ ఫైల్ మనకు పోరిఫెరా అని, అది ఏసీలోమేట్ అవుతుంది. పోరిఫెరా తర్వాత ఏముంటుంది? నిడేరియా. దీనిలో కూడా సీలోమ్ ఉండదు కాబట్టి దాన్ని ఏసీలోమేట్ అంటారు. తర్వాత టీనోఫోరా, దీనిలో కూడా మనకు సీలోమ్ కనబడదు. ఆ తర్వాత మనకు ప్లాటీ హెల్మింథిస్ కూడా మనకి సీలోమ్ కనబడదు. రైట్, నెక్స్ట్ చూడండి, సూడోసీలోమేట్ మనకు జస్ట్ ఓన్లీ 1 ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాష్కెల్మెంతిస్. ఏంటి? యాష్కెల్మెంతిస్ తర్వాత ఇంకేమున్నాయి మనకు? యాష్కెల్మెంతిస్ తర్వాత స్టార్ట్ అయ్యేవి అనెలిడా. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అనెలిడా ఇస్ ద ఫస్ట్ సీలోమేట్ అనేసి అర్థం. తర్వాత ఆర్థ్రోపోడా, తర్వాత మొల్లస్కా, తర్వాత ఎకైనోడర్మేటా, నెక్స్ట్ హెమికార్డేటా అండ్ కార్డేటా. సో ఈ విధంగా మనకు ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లైన్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏసీలోమేట్స్ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యాష్కెల్మెంతిస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాష్కెల్మెంతిస్ అనే సూడోసీలోమేట్ అయితే దానికి ముందు ఉన్నాయన్నీ కూడా ఏసీలోమేట్స్ అవుతాయి, దాని తర్వాత ఉన్నాయన్నీ కూడా సీలోమేట్స్ అవుతాయి. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సీలోమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రైట్, ఓకే. ఈ ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ ఆల్రెడీ నేను జెర్మ్ లేయర్స్ చెప్తున్నాను కదా. మనకి యాక్చువల్గా ఆ జెర్మ్ లేయర్స్లో ఉండేవి ఈ ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ గో ఫర్ ది సెగ్మెంటేషన్ అంటున్నాడు. సెగ్మెంటేషన్ ఇన్ సమ్ ఎనిమల్స్, కొన్ని ఎనిమల్స్లో ద బాడీ ఈస్ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ డివైడెడ్ ఇంటూ సెగ్మెంట్స్. ఓకే, ఎక్స్టర్నల్గా డివైడ్ అవ్వాలి, అదేవిధంగా ఇంటర్నల్లీ కూడా డివైడ్ అవ్వాలి, సెగ్మెంట్స్ విత్ ఏ సీరియల్ రిపిటేషన్ ఆఫ్ ది అట్లీస్ట్ సమ్ ఆర్గాన్స్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బాడీ అనేది కొన్ని ఆర్గాన్స్ దగ్గరన్నా కూడా డివైడ్ అవ్వాలి అనేసి చెప్తా ఉన్నాడు, సెగ్మెంట్స్గా.
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ ఎర్త్ వామ్ ఏదైతే ఉందో ద బాడీ షోస్ దిస్ ప్యాటర్న్ ఆర్ కాల్డ్ యాజ్ అ మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటున్నాడు. అండ్ ద ఫినామినన్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెటామెరిజం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెగ్మెంటేషన్ అంటే ఏంటి? సెగ్మెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనలీడా ఇచ్చాడు కాబట్టి లెట్స్ గో ఫర్ ది ఎర్త్ వామ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఎర్త్ వామ్ యొక్క స్ట్రక్చర్ అనుకో. సో దిస్ ఈజ్ ద ఎర్త్ వామ్ స్ట్రక్చర్. ఈ ఎర్త్ వామ్ స్ట్రక్చర్లో మనకు డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది. సింపుల్గా క్యూరియస్ కాకుండా జస్ట్ ఐడియా కోసం మాత్రం గీస్తాం. సో ఈ విధంగా ఉందనేసి అనుకో. సో దిస్ ఇస్ ద డైజెస్ట్ సిస్టమ్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఎక్స్టర్నల్ డెప్త్ అనమాట. ఇవి ఎక్స్టర్నల్గా మనకి ఏం కనబడుతున్నాయి అంటే సెగ్మెంట్స్ కనబడుతున్నాయి. అంటే బయట నుంచి చూస్తే ఆర్గానిజం అంతా కూడా చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రైన్ యొక్క బాక్సెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క బాక్స్ అటాచ్ అయినట్టు అట్లా ఎట్లయితే ఉంటుందో అట్లా కనబడుతుంది అనుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సెగ్మెంటేషన్, ఎస్పెషల్లీ మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే బయట మాత్రమే కనబడేది కాదు. బయట అంటే ఈ విధంగా ఉండేదాన్ని సెగ్మెంటేషన్ అంటున్నాం అనుకోండి. ఇది అవుట్ సైడ్ మాత్రం కనబడేది కాదు. ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండ్ టువర్డ్స్ ద ఇన్సైడ్ అంటాడు. ఈ విధంగా మనకు గట్ వరకు కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలాంటి థింగ్ని ఏమంటున్నాం మనం? మెటామెరిక్ సెగ్మెంటేషన్. ఐ హోప్ యు గైస్ అండర్స్టాండ్. సో ఈ విధంగా మనకు ఏముంటుంది అంటే మెటామెరిక్ సెగ్మెంటేషన్ అనేది క్లియర్గా. సో దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ as a మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటారు. నాట్ ఓన్లీ ఇన్సైడ్, అవుట్ సైడ్ కూడా ఉండాలి. అవుట్ సైడ్, నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్సైడ్ కూడా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా అట్లీస్ట్ సమ్ రీజన్స్ ఆఫ్ ది బాడీ క్యావిటీ అంటారు. బాడీ లోపల కొన్ని రీజన్స్ అయినా ఇట్లా సెగ్మెంట్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే దీన్ని మెటామెరిక్ సెగ్మెంటేషన్ లేదంటే సెగ్మెంటేషన్ అంటారు అనేసి ఇచ్చాడు. మనకు అనలీడ మాత్రం ఇచ్చాడు. అదర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, సెగ్మెంటేషన్ ఉన్నాయి. అదర్ ఎగ్జాంపుల్స్ చూడండి, మనకి యాక్చువల్గా అనలీడా, నో డౌట్ అనలీడాతో పాటు ఆర్థ్రోపోడా అండ్ కార్డేటా, ఇవి మనకున్నటువంటి సెగ్మెంటేషన్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, క్లియర్గా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ గో ఫర్ ది నోటోకార్డ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కానీ చూస్తే నోటోకార్డ్. నోటోకార్డ్ అనేది ఏంటో చూడండి. నోటోకార్డ్ ఈజ్ అ మీసోడర్మల్లీ డిరైవ్డ్ రాడ్ లైక్ స్ట్రక్చర్ అంటాడు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాను, మనం ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్. ఆ మీసోడర్మ్ నుంచి వచ్చిందే మనకి యాక్చువల్గా నోటోకార్డ్ అంటున్నాడు. ఫార్మ్డ్ ఆన్ ద డోర్సల్ సైడ్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఇన్ సమ్ ఎనిమల్స్. అన్ని ఎనిమల్స్లో నోటోకార్డ్ ఉండదు. నోటోకార్డ్ అనేది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్లో మీసోడర్మ్ నుంచి ఆర్జిన్ అవుతుంది. అది అట్ ద సేమ్ టైం డోర్సల్ రీజన్లో ఉంటుంది అంటాడు. తర్వాత చూడండి, నెక్స్ట్ ఎనిమల్స్ విత్ నోటోకార్డ్ ఆర్ కాల్డ్ యాజ్ అ కార్డేట్స్. ఎస్, కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ రెండు రకాల ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ దోస్ ఎనిమల్స్ విచ్ డు నాట్ ఫార్మ్ దిస్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ యాజ్ అ నాన్ కార్డేట్స్. ఎగ్జాంపుల్ పొరిఫెరా టు ది ఇకైనోడర్మేటా. సో యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ మొత్తం ఫైలమ్స్ కనుక రాస్తే పొరిఫెరా ఉంది. నేను ఎన్నిసార్లు రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే నేను రాస్తూ ఉన్నప్పుడు, మీరు వింటూ ఉన్నప్పుడు అది మీకు ఈజీ అవుతుంది. చాలామందికి గుర్తుండడం కష్టం ఇవి, కానీ కంటిన్యూస్గా నాతో పాటు మీరు కూడా రాస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు పొరిఫెరా, తర్వాత నిడేరియా, దీన్ని సిలిండ్రేట్ అంటారు, తర్వాత టీనోఫోరా, తర్వాత ప్లాటిహెల్మింథస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా,
ఎకైనోడర్మేటా హెమి కార్డేటా. సో ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాడు, ఆల్ దీస్ ఆర్ ది నాన్ కార్డేట్స్ అంటారు. ఏమన్నాడు, అన్నీ కూడా ఏంటి మనకు నాన్ కార్డేట్. తర్వాత ఒకటే ఉంది, దట్ ఈస్ కాల్డ్ as a కార్డేటా. కార్డేట్స్ ఆర్ నథింగ్ బట్ కార్డేట్స్ అంటారు. నోటో కార్డ్ ఉండాలి, దాన్ని కార్డేట్స్ అంటారు. నోటో కార్డ్ లేకపోతే నాన్ కార్డేట్స్ అంటారు. మీకు కానీ ఐడియా ఉంటే ఒక చిన్న డయాగ్రామెటికల్గా చూపిస్తాను. సో ఒకవేళ కనుక మీరు చూసింటే దిస్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసింటే మనకు కార్డేట్ స్టార్ట్ అయినప్పుడే ఒక డయాగ్రామ్ వస్తుంది. ఆ డయాగ్రామ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో రైట్, మనకు జస్ట్ చూడండి. ఇలాంటి ఒక స్ట్రక్చర్ వస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ this is the one part, and this is the second, this is the third. సో యాజ్ యూజువల్గా మనకు దీంట్లో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. కోఆర్డినేట్స్లో చూస్తాం మనం. సో షిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ కోఆర్డినేట్ అని చెప్పింటారు. వీటిని మనం యాక్చువల్గా గిల్ స్లిట్స్ అంటాం. పైన ఉన్నది వచ్చేసేసి మనకి యాక్చువల్గా నర్వ్ కార్డు. పైన ఉన్నది ఏంటి మనకు, ఇట్స్ నర్వ్ కార్డు. కింద ఉన్నది వచ్చేసేసి మనకు నోటో కార్డు. ఈ ఆర్గానిజమ్స్కి ఇది వచ్చేసేసి మనకు డోర్సల్, ఇది వచ్చేసేసి వెంట్రల్, దిస్ వన్ ఇస్ యాంటీరియర్ and this one is the posterior. సో ఈ విధంగా మనకు డోర్సల్ సైడ్లో నోటో కార్డ్ ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డోర్సల్ రీజియన్లో నోటో కార్డ్ ఉండడం అనేది ఒక ప్రాపర్టీ. ఇది కార్డేట్స్లో మాత్రం ఉంటుంది, నాట్ కార్డేట్స్లో ఉండదు. మళ్ళీ దిస్ డోర్సల్, ఈ నోటో కార్డ్ ఏదైతే ఉందో, మళ్ళీ వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అనేది ఉంది మనకి యాక్చువల్గా. ఓకే, వర్టిబ్రల్ కాలం ఎప్పుడైతే మనకు హ్యూమన్స్ ఉన్నాం కదా, మన యాక్చువల్గా వర్టిబ్రల్ కాలం ఏదైతే ఉందో ఇక్కడ నర్వ్ కార్డ్ సపరేట్గా కనబడుతుంది అండ్ నోటో కార్డ్ సపరేట్గా కనబడుతుంది. కానీ దిస్ నర్వ్ కార్డ్ ఫ్యూచర్లో కొద్ది అడ్వాన్స్ ఎనిమల్స్లో నర్వ్ కార్డ్ అనేది మనకి యాక్చువల్గా స్పైనల్ కార్డ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ నోటో కార్డు ఫర్దర్గా మనకు వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అవుతుంది. వర్టిబ్రల్ కాలం. సో ఇది యాక్చువల్గా మనకు హ్యూమన్స్ ఉన్నది చూడండి. మనకు బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంది. స్పైనల్ కార్డ్ అనేది నోటో కార్డ్ మధ్యలో నోటో కార్డ్ వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అవుతే ఆ వర్టిబ్రల్ కాలం లోపల స్పైనల్ కార్డ్ అనేది పోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు నోటో కార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ కార్డేట్స్లో నోటో కార్డ్ ఉంటుంది, నాన్ కార్డేట్స్లో నోటో కార్డ్ ఉండదు. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇవి ఫ్రెండ్స్ మనకున్నటువంటి అన్ని 8 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్. దీంతో పాటు కొన్ని అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మనకు వస్తాయి. దాంట్లో ఫర్టిలైజేషన్ ఒకటి చూడండి. ఫర్టిలైజేషన్ అనేది మనకు ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అనేసి రెండు. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ ఉందనుకోండి, మేల్ ఫీమేల్ రెండు కూడా ఎగ్స్, ఇది ఎగ్, ఇది యొక్క స్పర్మ్ని బాడీ బయటికి రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనుకోండి, వాటర్ లోపలికి రిలీజ్ చేస్తే బాడీ, మేల్ యొక్క బాడీకి అవుట్ సైడ్, ఫీమేల్ యొక్క బాడీకి అవుట్ సైడ్ వాటర్లో ఇవి ఫర్టిలైజ్ అవుతాయి.
వాటర్లో మనకి ఏమవుతాయి, ఫర్టిలైజ్ అవుతాయి. ఈ విధంగా ఫర్టిలైజేషన్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ as ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ గో ఫర్ ది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఉన్నారు, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు. ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. ఈ మేల్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొడ్యూస్ ద స్పర్మ్. ఫీమేల్ కూడా ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూస్ ద ఓవమ్. ఇక్కడ ఉన్నటువంటి మేలు రిలీజ్ చేసినటువంటి స్పర్మ్ ఏం చేస్తుందంటే ఫీమేల్ యొక్క జెనిటల్ ఆర్గాన్స్ ద్వారా వెళ్ళేసేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో రిలీజ్ అయినటువంటి ఎగ్ తో ఫర్టిలైజ్ జరుగుతుంది. అంటే ఏంటి, మేల్ ఫీమేల్ సెక్సువల్ కాంటాక్ట్ చేస్తాయి అని సార్. మేల్ తన యొక్క సెక్సువల్ ఆర్గాన్స్ ద్వారా కాయిటస్ జరిగినప్పుడు దానిలో ఉన్నటువంటి స్పర్మ్స్ అనేవి ఫీమేల్ యొక్క జెనిటల్ సిస్టంలోకి వెళ్ళి అక్కడ యాక్చువల్గా రిలీజ్ అయినటువంటి ఎగ్ లేదంటే ఓవంతో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ విధంగా ఫీమేల్ బాడీ లోపల ఫర్టిలైజేషన్ జరిగితే దాన్ని ఏమంటున్నాము, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అన్నాం. సో ఇది ఒక ఆస్పెక్ట్. కమింగ్ టు ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకసారి చూడండి, డెవలప్మెంట్ అనేది. Development again divided into the direct development లేదు ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఏం చెప్తున్నాం, డైరెక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటున్నాం. డైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫర్టిలైజ్ అయినటువంటి ఎగ్ ఉంది అనుకోండి, ఫర్టిలైజ్ అయినటువంటి ఎగ్ ఇది కాస్త డెవలప్ అయింది, ఎంబ్రియో కన్వర్ట్ అయింది, దాని నుంచి అడల్ట్ రాకుండా డైరెక్ట్ బేబీ వస్తుంది. ఈ బేబీ అనేది అడల్ట్గా కన్వర్ట్ అవుతుంది అనుకోండి. ఈ బేబీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అడల్ట్స్. బేబీ లోపల కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, బేబీలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ అడల్ట్స్కి వచ్చేసరికి దోస్ క్యారెక్టర్స్ లాస్ అవుతాయి. సో బేబీగా ఉన్నప్పుడు దీస్ బేబీ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ని మనం లార్వా అంటున్నాం. అంటే లార్వా స్టేజ్ వచ్చింది ఒక ఆర్గానిజమ్స్లో, లార్వా ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఇండైరెక్ట్, ఐఎమ్ సారీ ఇది ఇండైరెక్ట్ అండి, సారీ. అండ్ డైరెక్ట్ దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటున్నాం. ఓకే, లార్వా స్టేజ్ ఉంటే దాన్ని ఏమన్నా మనం ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని అంటున్నాం. రైట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనకు ఫ్రాగ్ ఉంది, frog that produce a tadpole larva like this. Tadpole larva ni produce చేస్తుంది. This tadpole larva that convert into the adult form గా కన్వర్ట్ అవుతుంది, ఫ్రాగ్ గా కన్వర్ట్ అయింది అనుకో. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాగ్ లో నో టెయిల్, దీంట్లో టెయిల్. అంటే ఒక ఆర్గానిజంలో ఉన్నటువంటి లార్వా స్టేజ్లో ఉన్నటువంటి టెయిల్ అడల్ట్కి వచ్చేసరికి కోల్పోయింది. అందుకోసం దీన్ని ఏమన్నామంటే అడల్ట్ వచ్చే కన్నా ముందు లార్వా స్టేజ్ ఉంటుంది, దాన్ని ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటున్నాం. నెక్స్ట్ గో ఫర్ ది డైరెక్ట్ డెవలప్మెంట్. డైరెక్ట్ డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకున్నాం. హ్యూమన్స్ అనేది ఫర్టిలైజ్ అయినటువంటి ఎగ్ వచ్చిన తర్వాత మనకి ఎంబ్రియో ఏర్పడుతుంది. ఎంబ్రియో ఏర్పడుతుంది, గెస్టేషన్ పీరియడ్ మొత్తం అయిపోయిన తర్వాత బేబీ వస్తుంది. అదే బేబీ దేనిగా కన్వర్ట్ అవుతుంది, అడల్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ బేబీ ఏ విధంగా ఉందో అడల్ట్ ఆ విధంగానే ఉంటుంది. బేబీ ఏ విధంగా ఉంటుందో అడల్ట్ ఆ విధంగా ఉంటుంది. కాకపోతే గ్రోత్ జరుగుతుంది తప్ప బేబీలో ఉన్నటువంటి ఏ ఆర్గాన్ కోల్పోవడం కానీ అడల్ట్లో కొత్త ఆర్గాన్స్ రావడం కానీ జరగదు. ఓకే, సో మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ బేబీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కాకుండా మన అడల్ట్కి వచ్చేసరికి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తాయి కదా అనేసి. ఇక్కడ ఏంటంటే బేబీలో ఏమైనా క్యారెక్టర్స్ కోల్పోకూడదు, అది బేబీలో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ కూడా కోల్పో, వాటన్నీ అదే విధంగా ఉంటూ అడిషనల్ క్యారెక్టర్స్ వస్తాయి. దట్స్ అ డెవలప్మెంట్ స్టేజ్ అది. ఓకే, అందుకోసం దాన్ని ఏమంటున్నాము అంటే డైరెక్ట్ డెవలప్మెంట్ అంటున్నాము. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ బేసిక్.
తర్వాత ఆర్గానిజమ్స్ మనకు డయేషియస్, మోనోషియస్ అని ఉన్నాయి. మనకు యూనిసెక్షువల్, బైసెక్షువల్ అనేసి రెండు టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. యూనిసెక్షువల్ అంటే ఏంటి? యూని అంటే సింగిల్. ఒక ఆర్గానిజంలో ఒకే సెక్స్ ఉండడాన్ని సింగిల్ సెక్స్, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఒక ఆర్గానిజంలో ఒకే సింగిల్ సెక్స్ ఉంటే దాన్ని ఏమంటున్నాము అంటే యూనిసెక్షువల్ అన్నాం. అలా కాకుండా బై అంటే రెండు. బై అంటే ఏంటి? మనకు టూ సెక్సెస్ ఇన్ వన్ ఆర్గానిజం. ఒకే ఆర్గానిజంలో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ రెండు ఉంటే దాన్ని ఏమంటున్నాం? బైసెక్షువల్ అనేసి చెప్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, యూనిసెక్షువల్, బైసెక్షువల్ అనేది వచ్చింది. యూనిసెక్షువల్ అంటే మనకు సెక్స్ బేస్ చేసుకొని చెప్పాం. ఇక్కడ ఆర్గానిజమ్స్ ఎన్ని ఉన్నాయి? మేల్ ఒక ఆర్గానిజం ఉంది, ఫీమేల్ ఒక ఆర్గానిజం ఉంది. కాబట్టి ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడితే రెండు ఆర్గానిజమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్నే మనం ఏమన్నామంటే డయేసియస్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత బైసెక్షువల్లో టూ సెక్సెస్ ఒకే ఆర్గానిజంలో ఉంది కాబట్టి ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. కానీ దానికోసం దాన్ని మోనోసియస్ అంటాం. దీన్ని హెర్మోప్రోడైట్ కూడా అంటాము. హెర్మోప్రోడైట్. ఇప్పుడు సెక్సెస్ అంటే ఏంటి? బేసిక్గా ఎలా డిఫైన్ చేస్తాము? హెర్మోప్రోడైట్లో సెక్సెస్ ఏంటి? మేల్ సెక్స్ ఆర్గాన్ టెస్టిస్ ప్లస్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ ఓవరీస్. ఈ రెండు కూడా ఒకే ఆర్గానిజంలో ఉంటాయి అంటాడు. అలా కాకుండా ఇక్కడ ఏంటి అంటే టెస్టిస్ ఇస్ డిఫరెంట్ ఒక ఆర్గానిజంలో అండ్ ఓవరీ అనేది ఇంకొక ఆర్గానిజంలో ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల దీన్ని యూనిసెక్షువల్ అన్నాం. యూనిసెక్షువల్ కాబట్టి రెండు ఆర్గానిజమ్స్ ఉంటాయి. మేల్ సపరేట్ ఉంటుంది, ఫీమేల్ సపరేట్ ఉంది కాబట్టి డయేషియస్ అంటున్నాం. బైసెక్షువల్ వచ్చేసరికి మేల్ సెక్స్ ఆర్గాన్స్, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఒకే దానిలో ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? మోనోషియస్ అంటున్నాం. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి యాక్చువల్గా ఏంటి అంటే మనకు అన్ని రకాలైనటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి. డైరెక్ట్ డెవలప్మెంట్ వచ్చింది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ వచ్చింది, ఫర్టిలైజేషన్ వచ్చింది. అండ్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు 8 ఉన్నాయి, ఇవి ఒక 3, మొత్తం 11 క్యారెక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 11 క్యారెక్టర్స్ని కనుక మీరు ప్రతి ఫైలం కనుక ప్రాపర్గా నేర్చుకుంటే 100% మీకు మిగతా ఫైలమ్స్ చదువుతున్నప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఇవి ఏంటి, ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, అన్ని కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా ఉందనేసి అనుకుంటాను. మీకు కనుక నా క్లాసెస్ కనుక నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎవరికైనా సజెస్ట్ చేయండి, వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టండి. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అనేసి నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.